మహాశివ పురాణం రుద్ర సంహిత పార్వతీ ఖండం. నీతో వాదులాట వలన నాకేమి ప్రయోజనం? వస్తువు ప్రత్యక్షంగా కనిపిస్తూంటే అనుమాన ప్రమాణానికి తావులేదు. ప్రాణులు తమ ఇంద్రియాలచే ఎంతవరకు తెలుసుకొనగలరో, స్వీకరించగలరో అదంతా ప్రకృతి నుండే పుట్టింది అని జ్ఞానులు బుద్ధిలో తెలుసుకొంటారు. ఓ యోగశ్రేష్ఠ, ఇన్ని మాటలెందుకు? సిద్ధాంతాన్ని చెపుతున్నాను విను. ఆ ప్రకృతి నేనే. నీవు పురుషుడవు. ఇది ముమ్మాటికి నిజం. నువ్వు నా అనుగ్రహం చేతనే రూపాన్ని పొంది సగుణుడవయ్యావు. నేను లేనిదే నీయందు సంకల్పశక్తి ఉండదు. నువ్వు ఏ పనిని చెయ్యలేవు. జితేంద్రియుడవగు నువ్వు పరాప్రకృతికి అధీనుడవై వివిధ కర్మలను అనుష్ఠిస్తున్నావు. నువ్వు వికారరహితుడవు ఎట్లు కాగలవు? నాతో పొత్తు లేకుండా నువ్వు ఏ పని చెయ్యలేవు. నీ వలన లోకానికి, దేవతలకు ఏమీ ప్రయోజనం లేదు. నువ్వు నిజంగా ప్రకృతికి అతీతుడవైతే నా సమీపంలో నువ్వు భయపడవలసిన పనేముంది? సర్వజ్ఞుడైన శంకరుడు పార్వతి పల్కులలోని అంతర్యాన్ని గుర్తించి ఇలా అన్నాడు. ఓ హిమగిరి తనయా, నువ్వు సాంఖ్య సిద్ధాంతాన్ని అనుసరించి మాట్లాడావు. నేను వేదాంత సిద్ధాంతాన్ని అనుసరించి ఆ పైమాటను మాట్లాడుతున్నాను విను. నేను మాయా సంసర్గం లేనివాణ్ణి. పరమేశ్వరుడను. ఉపనిషత్తులచే తెలియదగిన పరబ్రహ్మను. ఆ విషయాన్ని త్వరలో తెలుసుకోగలవు. నేను ప్రతిదినము నీ సేవకు అంగీకరించాను. భక్తరంజనుడైన శంకరుడు ఉమతో ఇలా పలికి హిమవంతుని చూచి, ఓ పర్వతరాజా, నేను ఆత్మస్వరూపాన్ని దర్శిస్తూ ఈ అతిరమ్యమైన ప్రదేశంలో తపస్సు చేసుకుంటాను. అనుజ్ఞయి అని కోరుగా హిమవంతుడు, స్వామీ, ఈ జగత్తు మీ ఇల్లుగదా, ప్రత్యేకించి అనుజ్ఞ కోరవలెనా? నా భాగ్యం. మీ తపస్సు నిర్విష్ణంగా నెరవేరుగాక అని పలికి శంకరానుమతితో ఉమతో కూడి గృహానికి చేరుకొన్నాడు. ఆ తరువాత కుమార్తె అయిన కాళితో కలిసి శంకర దర్శనానికి వచ్చేవాడు. భక్తితత్పరురాలైన కాళి ప్రతినిత్యము తండ్రి రాకపోయినా ఇద్దరు చెలులతో కూడి శంకర సేవార్థం వచ్చి సేవలు చేసి వెళ్లేది. నందీశ్వరాది గణాలు వారిని వారించేవారు కాదు. ఉమాదేవి ప్రతిరోజు తగిన పూజా ద్రవ్యాలతో వచ్చి షోడశోపచారాలతో శంకరుని పూజిస్తూ ఉండేది. తుడవటం, అలకటం, చందనాగరు కస్తూరి పరిమళ ద్రవ్యాలతో కలయంపి చల్లటం చేస్తుండేది. శివుని మనస్సును ఆకర్షించే విధంగా రంగవల్లికలు తీర్చిదిద్దేది. చిత్రవర్ణ పుష్పాలతో పూలదండలు కట్టి ఆశ్రమ ప్రాంతాన్ని అలంకరించేది. పూజాద్రవ్యాలకు ఏలోటు రాకుండా సమకూర్చేది. కలకంపంతో కమ్మగా రక్తిగా పాడేది. శంకరుడు ధ్యాన నిమగ్నుడయున్న తరి తదేక దీక్షతో ఆయన అలంకారాలను చూస్తూండేది. నిస్సంగుడు, తపోధనులకు తక్క అన్యులకు లభించనివాడు ఆయన శంభుడు. గత జన్మలోని సతీదేవియే ఈ ఉమా అని మనసులో ఎరిగిన వాడైనా వెంటనే భార్యగా స్వీకరించటానికి ఇష్టపడలేదు. ఈ కాళి ఎప్పుడైతే తీవ్రమైన తపస్సులో కృతకృత్యురాలవుతుందో అప్పుడు ఈమెలోని అహంకార బీజం నశిస్తుందని తలచి ఆమెను తపస్సు వైపుకు నడిపించాలనుకొన్నాడు. తపశ్చర్యానంతరం మాత్రమే ఆమెను వివాహమాడ నిశ్చయించుకొన్నాడు. మునులారా, లోకకంటకుడైన తారకాసురునిచే పీడితులైన దేవతలు వివాహానికి రుద్రుణ్ణి ప్రేరేపించమని మన్మధుణ్ణి పంపారు. ఆ గాథను చెపుతాను. మునులారా, బ్రహ్మమానస పుత్రుడు మరీచి, అతని కుమారుడు కశ్యపుడు, దక్షపుత్రికలైన 13 అతను వివాహం చేసుకున్నాడు. వారిలో దితి పెద్ద భార్య. ఆమెకు హిరణ్యకశిపుడు, హిరణ్యాక్షుడు అని 2 కొడుకులు పుట్టారు. వారిద్దరినీ విష్ణువు సంహరించాడు. దాంతో దితిదుంహ ఖితురాలై కశ్యపుని శరణు పొందింది. ఆయన అనుగ్రహంతో గర్భాన్ని ధరించింది. రాబోయే ముప్పును గ్రహించిన ఇంద్రుడు ఒకానొక అనాచార దోషాన్ని కనిపెట్టి దితి గర్భంలో ప్రవేశించి తన వజ్రంతో పిండాన్ని ఛేదించాడు. ఆమె వ్రతమహిమచే ఆ పిండం నశించలేదు. సరిగదా 49 ముక్కలై అంతమంది కుమారులు జన్మించారు. వారందరూ మరుతులను దేవతలై ఇంద్రునకు స్నేహితులయ్యారు. దితి తన దోషాన్ని గుర్తెరిగి చింతించి భర్తను సేవించి గర్భాన్ని పొంది వజ్రాంగుడనే కుమారుని కన్నది. వాడు పేరుకు తగ్గ బలంకలవాడు. అతను ఇంద్రుని, కొందరు దేవతలను చెరపట్టి దండించి తల్లికి సంతోషాన్ని కలిగించాడు. అతని వల్ల దేవతలు తగిన కర్మఫలాన్ని అనుభవించారు. బృందారకులచే ప్రార్థింపబడిన పితామహుడు చక్కని సామగానంతో వజ్రాంగుని సంతోషపెట్టి దేవతలందరినీ విడిపించాడు. శివభక్తుడు, శుద్ధాత్ముడు అయిన వజ్రాంగుడు బ్రహ్మను చేరి ఇలా అన్నాడు. ఓ బ్రహ్మా, నాకెవరిపైన రాగద్వేషాదులు లేవు. నా తల్లి ఆజ్ఞ మేరకునే దేవతలను చెరపట్టాను. నాకు రాజ్యకాంక్షలేదు. నాకు చరమమైన, నిత్య సుఖదాయకమైన ఆత్మసారాన్ని బోధించండి. అతని మాటలకు ప్రీతుడై, ఒక్క మాటలో చెపుతున్నాను విను. జ్ఞాన వైరాగ్యాది సాత్విక భావనలే తత్వసారం.
అని బోధించి వరాంగ అను శ్రేష్ఠ కన్యసు సృష్టించి అతనికిచ్చి వివాహం జరిపించి తన ధామను చేరుకున్నాడు బ్రహ్మ. జరిగిన దానికి కశ్యపుడు కూడా ఆనందించాడు. దితిపుత్రుడైన వజ్రాంగుడు పరమ సాత్వికభావ సంపన్నుడై వరాంగితో కాపురం చేసుకుంటున్నాడు. కాని వరాంగ మాత్రం హృదయంలో సాత్విక భావాలు లేనిదై కోరికలతో భర్తను సేవించేది. వజ్రాంగుడు సుప్రీతుడై ఆమె మనోభిష్టాన్ని తెలుపవలసిందని కోరుగా ముల్లోకాలను పరిపాలించగలవాడు, ఇంద్రుని సైతం దుంహక పెట్టగలవాడు, పరాక్రమశాలి ఆయన పుత్రుడు కావాలని కోరింది. ఆమె కోరికను విని ఆశ్చర్యాన్ని, దుంహకాన్ని పొందిన వజ్రాంగుడు తీవ్ర మనస్తాపానికి గురియై ధర్మ సంకటంలో పడి తనకిష్టం లేకపోయినా ప్రియురాలి కోర్కెను తీర్చాలని నిశ్చయించుకున్నాడు. మునులారా, శివ సంకల్పము, దేవతల కర్మఫలము వరాంగి నోట అలా పలికించి ఉండాలికాని, కాకపోతే దితిపుత్రుడైన వజ్రాంగుడు పరమ సాత్విక భావ సంపన్నుడగుట ఏమీ? బ్రహ్మకుతురైన వరాంగే కామనావిలసిత అగుట ఏమీ? త్రిలోకాధిపత్యం వహించగల కుమారుడు బ్రహ్మవాక్కుచే తక్క కలుగడని నిశ్చయించుకుని తపస్సు చేసి బ్రహ్మచే వరాన్ని పొంది గృహోన్ముఖుడయ్యాడు వజ్రాంగుడు. మునులారా, కొంతకాలానికి వజ్రాంగుని భార్య వరాంగే గర్భవతియై నెలలు నిండగానే మహాకాయుడు మహావీరుడు ఆయన కుమారుని కన్నది. దేవతలందరికీ దుంహకాన్ని కలిగింపబోయే ఆ బాలుడు పుట్టగానే పీడను కలిగించే మహోత్పాతాలు పుట్టి ద్యులోకమునందు, భూలోకమునందు, అంతరిక్షమందు సర్వప్రాణులకు భీతిని కలిగించాయి. వాటిని చెబుతున్నాను వినండి. పుట్టగానే ఆ బాలుడు చేసిన రోదనానికి ఇంద్రుని సింహాసనం తూలింది. ఉల్కలు వర్షించాయి. పిడుగు చప్పుళ్లకు చెవులు చిల్లులు పడ్డాయి. క్రూర జంతువులు అధికంగా పుట్టాయి. కుల పర్వత కానన సహితంగా భూమి కంపించింది. దిక్కులు మండినాయి. సముద్రాలలో క్షోభ పుట్టింది. భీకరవాయువులే సైన్యంగా, ధూళియే ధ్వజంగాగల మారుతుడు పెద్దహోరుతో వీచి మహావృక్షాలను నేలకుల్చాడు. సూర్యచంద్రుల చుట్టూ పరివేష మండలాలు ఏర్పడ్డాయి. కొండగుహల్లోంచి రథశబ్దాలను పోలిన భయసూచకాలైన భూకంపాలు పుట్టాయి. నక్కలు నోట్లోంచి నిప్పులు కక్కుతూ కకోరంగా అరుస్తూ యథేచ్ఛగా తిరిగాయి. వాటికి గుడ్లగుబల ధ్వనులు తోడయ్యాయి. కుక్కలు నేలను తవ్వుతూ శిరస్సును పైకెత్తి రోదించాయి. గాడిదలు గుంపులు గుంపులుగా తిరుగుతూ గిట్టలతో నేలను తన్నుతూ ఓండ్రపెట్టాయి. భీకర శబ్దాలకు భయపడిన పక్షులు గూళ్లను వదిలిపెట్టి పారిపోయాయి. అలా ఎగురుతూ చచ్చినేలకు రాలాయి. పశువులు ఎవరో కొడుతున్నారా అన్నట్లు స్థిరంగా ఉండలేక అటూ ఇటు తిరుగుతూ మలమూత్రాలను విసర్జించినాయి. గోవులు బాష్పనేత్రాలతో రక్తాన్ని స్రవించాయి. పాలిచ్చినా ఆ పాలు దుర్గంధ భరితంగా ఉన్నాయి. మేఘాలు చీమును వర్షించాయి. దేవతా ప్రతిమలు తుళ్లిపడి కన్నీరు కార్చాయి. ఆకాశంలో గ్రహయుద్ధం జరిగింది. ఇంకా అనేక ఉత్పాతాలు సంభవించాయి. వాటిని చూచి ముల్లోకాల జనులు భయభ్రాంతులయ్యారు. ఆ బాలునికి కశ్యప ప్రజాపతి తారకుడని నామకరణం చేశాడు. తారకుడు శీఘ్రంగా పెరిగి పెద్దవాడై బ్రహ్మను గూర్చి తపస్సు చేసి వరాలను పొందాలనే సంకల్పంతో తల్లిని అనుజ్ఞ ఇమ్మని కోరాడు. తల్లి అనుమతించింది. తారకుడు మధువనాన్ని చేరి బ్రహ్మను గూర్చి తపస్సు మొదలుపెట్టాడు. చేతులు పైకెత్తి ఒంటికాలిపై కొంతకాలం, కేవలం బొటన వ్రేలిపై నిలిచి కొంతకాలం, నీటిని త్రాగుతూ కొంతకాలం, గాలిని భక్షించి కొంతకాలం, నీటిలో నిలబడి, నేలపై నిలబడి, అగ్నుల మధ్య, అరచేతిపై నేలపై నిలబడి, చెట్టుకొమ్మకు చేతులతోనూ కాళ్లతోనూ వ్రేలాడుతూ కొంతకాలం, ఇలా కొంతకాలం చొప్పున కొన్ని వందల సంవత్సరాలు మహాఘోరంగా వినేవారికి విస్మయం కలిగే విధంగా తపస్సు చేశాడు. అతని శిరస్సు నుండి గొప్ప తేజస్సు పుట్టి మహోపద్రవాన్ని కలిగించింది. అంత ఈ విపత్తు నుండి లోకాలను రక్షించమని గీర్వాణులు సృష్టికర్త అయిన బ్రహ్మను కోరగా, లోకోపద్రవానికి హేతువునూహించి తారకుని ఎదుట ప్రత్యక్షమయ్యాడు పితామహుడు. ప్రత్యక్షమై తారకునితో, వత్సా, నీ ఉగ్రతపస్సుకు లోకాలన్నీ వ్యాకులపడ్డాయి. నీ మనోరథం నెరవేరే వరాన్ని కోరుకో. తప్పక ఇస్తాను అన్నాడు. అంత తారకుడు ఇలా 2 వరాలను కోరాడు. పితామహా, నీ సృష్టిలో మత్తుల్యుడైన బలవంతుడు మరొక పురుషుడు ఉండరాదు. శివవీర్యంచే జన్మించిన కుమారుడు సేనాపతియై ఏనాడు నాపై ఆయుధాన్ని ప్రయోగస్తాడో అప్పుడు మాత్రమే నాకు మరణాన్ని అనుగ్రహించు. ఈ 2 దుర్ఘటమైన వరాలను తారకునికిచ్చి తన లోకానికి చేరుకున్నాడు బ్రహ్మ. అంతా ఆ రాక్షసుడు సోనితమనే తన నగరానికి చేరుకున్నాడు. అసురగురువైన శుక్రాచార్యుడు బ్రహ్మగారి ఆజ్ఞచే అఖిల అసుర, దైత్య, ధనుజ, పూర్వదేవ, దానవగణాల మధ్య తారకుణ్ణి ముల్లోకాలకు సార్వభౌముణ్ణి చేసి అభిషేకించాడు. వాడు యథావిధిగా రాజనీతిని ప్రవర్తిల్లజేస్తూ ప్రజలను చక్కగా పాలించాడు. భూమిని దున్నకుండా పంటలు పండాయి. ఎవరికీ దున్హకం కలగకుండా సూర్యుడు ప్రకాశించాడు. అంతటా వెన్నెల విరిసింది. వాయువు అందరికీ అనుకూలంగా వీచింది. ఎక్కడా అగ్ని ప్రమాదాలు లేవు. సముద్రుడు చెలియలి కట్ట దాటలేదు. పంచభూతాలు హద్దుల్లో సంచరించాయి. ప్రకృతి భీభత్సాలు లేవు.
కానివాడు తల్లి ఆజ్ఞాను నెరవేర్చి ఆమెను సంతోషపెట్టగోరి దేవతలను మాత్రం అధికంగా బాధించాడు. దేవతల వద్ద నున్న శ్రేష్ఠ వస్తువులను లాక్కున్నాడు. ఇంద్రుడు భయంతో స్వయంగా ఐరావతాన్ని సమర్పించాడు. కుబేరుడు నవనిధులను ధారపోశాడు. వరుణుడు శ్వేతాస్వాలను, సూర్యుడు ఉచ్చైస్రవాన్ని కానుకలుగా తెచ్చి ఇచ్చారు. ఋషులు కామధేనువును బహుమానంగా ఇచ్చారు. అతను ముల్లోకాలను వశం చేసుకుని ఇంద్రపదవిని అధిష్ఠించి దేవతలనందరిని తరిమి ఆ పదవులలో దైత్యులను నియమించాడు. తన సేవకులుగా దేవజాతులను వియోగించాడు. అప్పుడు ఇంద్రునితో కూడి సర్వదేవతలు దిక్కుతోచనివారై అతి విహ్వలులై బ్రహ్మగారిని శరణు పొందారు. దేవతలందరూ బ్రహ్మతో ఇలా మొరపెట్టుకున్నారు. ఓ లోకనాథా! తారకుడు నీ వర గర్వితుడై మమ్ములను పదవీభ్రష్టులను చేశాడు. అహర్నిశలు ఈ దుంహకం మమ్ము పీడిస్తోంది. మేమెక్కడకు వెళ్లినా వాడక్కడే ప్రత్యక్షమవుతున్నాడు. నిద్రనేది లేదు. చివరకు చిన్న కునుకు పడితే కలలో కూడా వాడే కనిపిస్తున్నాడు. దిక్పాలకులైన మేమంతా వాడి ముందు బానిసలమై చేతులు కట్టుకుని నిల్చుంటున్నాం. ఒక్క క్షణం కూడా స్వాతంత్ర్యం లేకుండా ఉంది. చివరకు ఎంత పాపం చేసి ఈ దేవతాజన్మను పొందేమో అని అనుకునే స్థితికి వచ్చాం. యజ్ఞాలు లేవు, హవిస్సులు లేవు, తపస్సు లేదు. వాడి సేనాపతి క్రోంచాసురుడనే మహాపాపి ఒకడున్నాడు. వాడు రోజూ పాతాళానికి వెళ్లి అక్కడి వారిని బాధిస్తున్నాడు. మేము అతనిపై ప్రయోగించిన అస్త్రాలన్నీ సన్నిపాత రోగికి ఇచ్చిన ఔషధం వలె నిర్వీర్యమైపోయాయి. చివరగా ఒక్క మాట. విష్ణువు సుదర్శన చక్రమీద మాకు గొప్ప ఆశ ఉండేది. అది వాడి మెడలో పూలమాలయై కూర్చుంది. మాకేదైనా ఒక సురక్షిత స్థానాన్ని చూపించు. మేమక్కడికి వెళ్లి స్వస్థులమై బ్రతుకుతాం. దేవతా ప్రార్థితుడైన బ్రహ్మ సమాధానంగా ఇలా అన్నాడు. ఓ బృందారకులారా! వాణ్ణి సంహరించటం నా కర్తవ్యం కాదు. వాడు నా ఆజ్ఞ చేతనే పెరిగి పెద్దవాడయ్యాడు. విషవృక్షమైనా పెంచిన వ్యక్తి తన చేతులచే దానిని నరకలేడుగదా. మీ వాంఛితాన్ని నెరవేర్చగలవాడు శంకరుడొక్కడే. శివవీర్యం వలన జన్మించిన కుమారుడు తారకుని వధింపగలడు. సతీ వియోగానంతరం శివుడు జ్ఞాననిష్కలో ఉండి హిమవత్పర్వత ప్రాంతంలో తపస్సు చేసుకుంటున్నాడు. పార్వతి చెలులతో కలసి ఆయనకు సేవలు చేస్తోంది. చంద్రశేఖరుడామెను వివాహం చేసుకునేటట్లు మీరు దృఢ ప్రయత్నం చెయ్యండి. వారిద్దరికి పుట్టిన కుమారస్వామి తారకుని తప్పక వధించగలడు. నేనిలోపులో తారకుని కలిసివాని మొండి పట్టుదలను నివారిస్తాను. విధాత చెప్పిన ఉపాయానికి ప్రహృష్ట మానసులై దేవతలు తిరిగి వెళ్లారు. బ్రహ్మగారు తారకుని వద్దకేగి ఇలా హితవును బోధించారు. ఓ వత్సా! ఈ స్వర్గం తేజస్సారం. నేను నీకిచ్చిన వరం కంటే అధికంగా కోరుకొంటున్నావు. నేను నీకు స్వర్గాధిపత్యాన్ని వరంగా ఇయ్యలేదు. కనుక స్వర్గ పరిత్యాగం చేసి భూమండలాధిపత్యాన్ని వహించు. తరువాత ఏం జరుగుతుంది అనేది నెక్స్ట్ వీడియోలో చూద్దాం. విద్యేశ్వర సంహిత, రుద్ర సంహితలోని సృష్టి ఖండం, సతీ ఖండం, PDF ఫైల్ లింకు కింద డిస్క్రిప్షన్లో ఉంది. మా వీడియో మీకు నచ్చినట్టు అయితే లైక్ చేయండి, షేర్ చేయండి. ముఖ్యంగా సబ్స్క్రైబ్ చేసుకోవడం మరచిపోకండి. మీ సలహాలు సూచనలు ఏమైనా ఉంటే కామెంట్ చేయండి. సోషల్ మీడియాలో ఫాలో అవ్వండి.